కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నాడా? కేసీఆర్కు చెక్ పెట్టే విషయంలో రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారని, అందులో భాగంగానే రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. అదేంటంటే గతంలో రేవంత్ రెడ్డి కొన్ని విమర్శలు చేశారు కేసీఆర్ సర్కార్ మీద. కేసీఆర్ హయాంలో జరిగినటువంటి అవినీతిని, అవకతవకలను మేము బయట పెడతామంటూ కూడా ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు ఆయనే సీఎంగా ఉన్న నేపథ్యంలో మీరు కేసీఆర్ పరిపాలన మీద సిబిఐ ఎంక్వైరీ కోరండి, కేంద్రం నుంచి మిగతాది మేము చూసుకుంటామంటూ కూడా కిషన్ రెడ్డి చెప్పారు రేవంత్ రెడ్డికి అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. ఆ వార్తలో కూడా వాస్తవం ఉన్నట్లు ఇందాక కిషన్ రెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా వివరించినట్లు కూడా తెలిసిందే. సో ఈ అంశాన్ని ఎలా విశ్లేషించుకోవచ్చు? ఈ అంశం మీద మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒకప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా అంతే స్థాయిలో విమర్శించింది. ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ని కేసీఆర్ గారు ఏటీఎం లాగా వాడుకుంటున్నాడని విమర్శ చేశారు ఒక స్థాయిలో. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేదే పెద్ద ఫ్రాడ్, ఇది దేశంలోనే ఒక పెద్ద కుంభకోణం అని కూడా వాళ్ళు కూడా విమర్శించారు. అయితే ఆ తర్వాత కాలంలో తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కేసీఆర్ గారి కుమార్తె కవిత గారి పాత్ర ఉంది అని కూడా వాళ్ళు, మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి అని కూడా వాళ్ళు చెప్పారు. తర్వాత కేసీఆర్ గారు ఇక్కడ రాష్ట్రంలో చేసిన అనేక పథకాలకు సంబంధించిన పెద్ద పెద్ద కుంభకోణాలకు సంబంధించిన ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి, వీళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేస్తామని బండి సంజయ్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చాలాసార్లు వాళ్ళు కూడా చెప్పారు. అయితే కిషన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇట్లాంటి విమర్శ అయితే మనకి ఆయన చేసినట్టుగా అనిపించదు. ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే కిషన్ రెడ్డి గారికి ఒక అనుమానం వచ్చింది, రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అంటే కేసీఆర్ పట్ల ఏదైనా మెతక వైఖరి అవలంబిస్తాడేమో అనే ఒక డౌట్ ఆయనకు వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. ఈ విషయంలో సిబిఐ ఎంక్వైరీ అడగకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు అంటున్నట్టున్నారు. అయితే ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ కనుక వీళ్ళు రాస్తే మేము విత్ ఇన్ నో టైం వెంటనే మేము దాని మీద విచారణ వేస్తామని మరి కిషన్ రెడ్డి గారు మరి ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం వార్తలో. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ చేతికి మట్టి అంటకుండా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒక రకంగా, ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం వీక్ అవ్వాల్సిన అవసరం బీజేపీకి కూడా ఉంది. ఎందుకంటే బీజేపీ రేపు లోక్సభ ఎన్నికలని ఇక్కడి నుంచి ఎదుర్కొంటుంది. కాబట్టి ఇప్పుడు దాకా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పస్ కూడా తగ్గించాలి. ఇక్కడ తగ్గించాలి అంటే ముందు కనుక ఎంక్వైరీ చేసేసారనుకోండి కొంత డౌట్లో పడిపోతుంది కదా, అసలు బీఆర్ఎస్ అసలు ఉనికి ఉంటుందా ఉండదా. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేశారు దాని మీద, కాళేశ్వరం ప్రాజెక్టు, తర్వాత ఈ భగీరథ మిషన్ భగీరథ, ఇలాంటి చాలా అంశాలు వస్తాయి దాని కిందకు. ఇప్పుడు ఓకే సార్, అసలు రేవంత్ రెడ్డి గారు అంటే కేసీఆర్ సర్కార్లో జరిగినటువంటి అవినీతిని, అంటే అన్ని శాఖల్లో జరిగినటువంటి అవకతవకలను ఉద్దేశించి ఆయన సిబిఐ ఎంక్వైరీ వేసే దిశగా అడుగులు వేయబోతారా అంటే ఏం చెప్తారు? అంటే అసలు యాక్చువల్గా ఆయన గతంలో అయితే సిబిఐకి రిఫర్ చేయాలన్నంత ఊపు మీద ఉన్నాడు. కానీ తన్ని అంతకుముందు మీకు గుర్తుందో లేదో ఓటుకు నోటు కేసులో ఆయన అరెస్ట్ చేశారండి. అది ఒక వ్యూహం ప్రకారం చేశారు. ఆ వ్యూహంలో కేసీఆర్తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నాడు అందులో. అప్పటికి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడా లేదా అనేది మనం ఓటుకు లేదు, అవ్వలేదు, కానీ ఆయన పాత్ర ఉంది. ఆయనకి సంబంధించిన మీడియా హౌస్ కూడా దానికి కావాల్సిన సాంకేతిక పరమైన ఏర్పాట్లు చేసింది ఆ ఎమ్మెల్సీ ఇంటి దగ్గర. వీళ్ళు డబ్బులు ఇవ్వటానికి వెళ్ళినప్పుడు ఇదంతా ట్రాప్ అన్నమాట. దాన్ని ఏదో అంటారు చూసారా, మన మీడియా వాళ్ళు చేస్తారు కదా,
అది స్టింగ్ ఆపరేషన్ అంటారు. ఆపరేషన్ లాంటిదే. అయితే ఆ రోజు జైల్లోకి వెళ్ళి అదే టైంలో వాళ్ళ అమ్మాయి ఎంగేజ్మెంట్ ఇవన్నీ జరగటం, కొన్ని ఇంట్లో శుభకార్యాలు, దానికి కూడా ఆయన పెరోల్ మీద రావాల్సి రావటం ఆయన చాలా మనసు బాధ పెట్టింది. ఆ రోజు జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత నేను కూడా మీ మీద ఇదే విధమైన కక్ష తీర్చుకుంటానని ఆయన చెంచల్గూడ జైలు, చెంచల్గూడ కాదు చర్లపల్లి జైలు బయటకు వచ్చి జీప్ మీద నిలబడి వేలాది మంది కార్యకర్తల సమక్షంలోనే ఆయన ఛాలెంజ్ చేశాడని అరెస్ట్ చేయటం అని కాదు. ఇప్పుడు ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ కూడా కుంగిపోవటం ఇవన్నీ జరిగింది. తర్వాత ఎల్ఎన్టీ కంపెనీ కూడా మా బాధ్యత లేదంటుంది. ఇంకొక 4-5 పిల్లర్లు కూడా తీసి మళ్ళీ వేయాలంటున్నారు. దీని మీద కూడా ఇంకా ఇంటర్నేషనల్ నిపుణులు కూడా, అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు కూడా రావాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. మిగిలిన బ్యారేజెస్ పటిష్టత మీద కూడా అనుమానాలు నెలకొన్నాయి. తర్వాత ఆర్థికంగా ఇప్పుడు 6.5 లక్షల కోట్ల రూపాయల అప్పు తేలిందనేది వీళ్ళు వివిధ శ్వేతపత్రాల ద్వారా ప్రజల ముందు పెట్టారు. అయితే ఇప్పుడు సిఐడి లాంటి సంస్థతో కూడా వీళ్ళు ఎంక్వైరీ చేయించవచ్చు. కానీ సిఐడి కన్నా అతను ఏమంటాడంటే సిబిఐతోనే ఎంక్వైరీ చేయిస్తాము, మీ కోర్టు మీ బాల్ మీ కోర్టులో ఉంది, మీరు కొట్టండి మా కోర్టులోకి, అప్పుడు మేము షాట్ కొడతాం, వెంటనే మేము అమలు చేస్తామని చెబుతున్నాడు. ఇప్పుడు ఒక రకంగా ఏంటంటే కేసీఆర్ విషయంలో రేవంత్ రెడ్డి గారు అంత స్టిఫ్గా ఉంటాడా లేదా అనేది కిషన్ రెడ్డి గారికి వచ్చిన ఒక అనుమానం అనుకోవాలి. అవసరమైతే వీళ్ళు రాస్తారండి సిబిఐ కూడా, ఎందుకంటే సిఐడితో కనుక ఇన్వెస్టిగేట్ చేస్తే దానికి ఒక శాంక్టిటీ ఉండదు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో సిఐడి ఉంటుంది కాబట్టి రేపు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏమంటారంటే వీళ్ళు ప్రభుత్వం ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసి చేస్తున్నారు, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేశాని. అదే సిబిఐని అయితే అనలేరు కదా, అది దేశంలో కల్లా అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ, అది కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటుంది. కాబట్టి ఆయన రాయిక తప్పని పరిస్థితి ఏర్పడుతుందండి. ఎందుకంటే గతంలో కనుక ఒక చిన్న విషయం మీరు గమనించండి, బీజేపీ కూడా కవిత గారి అరెస్టు, కేసీఆర్ గారి అరెస్ట్ విషయంలో పుంకాలుగా సవాళ్ళు ఇసిరి వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు కనుక రేవంత్ రెడ్డి గారు కనుక ఇంత సవాళ్ళు ఇసిరి ఇప్పుడు కనుక సిబిఐకి లెటర్ అయిపోతే కూడా తెలంగాణ ప్రజలకు కూడా అనుమానం వస్తుంది. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అనుమానం వచ్చే కదా మార్పు కోరుకున్నారు, లేకపోతే బీఆర్ఎస్ కేసీఆర్ గారిని ఎన్నుకునేవాళ్ళు కదా. కానీ కేసీఆర్ గారు ఎంతో కొంత పరిపాలన బాగాలేదు, మాకు తృప్తిగా లేదు, సరైన పరిపాలన జరగలేదు అనేదే కదా. ఇప్పుడు దాన్ని ఈయన సమర్థించినట్టు కనుక వాళ్ళకి ఆ భావన కలిగింది అనుకోండి, ఈసారి కాంగ్రెస్ మీద కూడా వాళ్ళు వ్యతిరేక భావంతో వస్తారు. కాబట్టి ఆయన చేతులు కడుక్కుంటాడు అనుకుంటున్నా సిబిఐకి రాసి. ఎటా కిషన్ రెడ్డి గారు చెప్తున్నాడు, కేసీఆర్ గారు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డికి పోయేదే ఉందండి, ఇందులో రాసి ఎంక్వైరీ చేయమంటాడు. ఒక రకంగా వీళ్ళ చేతులకు మట్టి కాకుండా పని జరుగుతుంది. ఆయన అదే అంటున్నాడు, మీకేమీ జరగకుండా మేమే చేసేస్తాం, కాగల కార్యాన్ని గంధర్వులు తీర్చినట్టు కూడా మాట్లాడుతున్నాడు ఆయన. కిషన్ రెడ్డి గారు అంతర్గారికి చెక్ పెట్టాలని ఈ రేవంత్ రెడ్డి ద్వారా పావులు కదుపుతున్నారు, తద్వారా కేసీఆర్కి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ అనేది కూడా చెప్పే కదండి. ఇప్పుడు రేపు లోక్సభ ఎలక్షన్లో బీఆర్ఎస్ వీక్ అవ్వాలంటే ఇప్పుడు ఇలాంటి ఇన్వెస్టిగేషన్ ఏదైనా పెద్దది వేసి ఎంతో కొంత ఆ పార్టీని వీక్ చేసి ప్రజల్లో ఇది ఒక అవినీతి పార్టీ దుష్పరిపాలన చేసిందనేది అని వస్తే రేపు లోక్సభ ఎలక్షన్లో కూడా బీజేపీకి అడ్వాంటేజ్ అది. అందువల్ల అట్లాంటి వ్యూహాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం.